కడప వేదికగా జరిగినటువంటి మహానాడు 3 రోజుల పాటు చాలా ఘనంగా జరిగిందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి, మహానాడు 3 రోజులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే మహానాడు పెట్టుకున్నట్లుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగానే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందా? మహానాడుని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో పెట్టినటువంటి సిద్ధం సభలను పోల్చుకుంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మహానాడు మనం చూసాం ఇటీవలే కడప వేదికగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి మహానాడు కాబట్టి చాలా ఘనంగా జరుపుకోవడం మనం చూసాం. అయితే దీనికి సంబంధించి అంబటి రాంబాబు గారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా ముఖంగా మాట్లాడుతూ సిద్ధం సభలకు వచ్చిన జనాల్లో 10% కూడా లేరు మహానాడుకు వచ్చినటువంటి జనాలు, పూర్తిగా అట్టర్ ఫ్లాపు, మహానాడు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి పెట్టుకుంటుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మాటల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప గడపలో పెట్టిన మహానాడు మహోత్సవం అద్భుతంగా విజయవంతం అయింది అనేది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ మహాసభల్లో జగన్ రెడ్డి గారిని విమర్శించడమే సరిపోయింది అని మీరు మాట్లాడారు, లేదా కొంతమంది సంబంధించిన మీడియా వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 3 రోజుల మహాసభలో ఎంతో ప్రొసీజర్ ప్రకారం, ప్రీఫిక్స్డ్ అజెండా ప్రకారం తీర్మానాలు పాస్ చేయటం, చర్చ జరపటం జరిగింది. ఇందులో మీరు ఇంకా గమనించి చెప్పవలసి వస్తే జగన్ రెడ్డి గారి ప్రస్తావన ఎక్కడా కూడా తీసుకొచ్చి ఆయన మీద విమర్శించడానికి టయాన్ని వేస్ట్ చేయలేదు ఈ మహాసభల్లో అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్పవలసి వస్తే కీ పాయింట్స్ మహానాడు అవుట్కమ్ ఆఫ్ ద కీ డిస్కషన్ ఫ్రమ్ ది మహానాడు ఏంటంటే క్లీన్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్. ఇటువంటి పాలిటిక్స్ ఉండాలి అంతే తప్ప వైకుంఠ పాళి ఆటలాగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటే కింద పడిపోతూ ఉంటే అభివృద్ధి మళ్ళీ తీసుకురావడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. అట్లా కాకూడదు. ప్రోగ్రెసివ్, క్లీన్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలనేది ఒక సందేశం. రెండో సందేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ నికృష్ట క్రీడలో భాగంగా ఆ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీలోకి కోవట్టుల్లాగా పంపించి హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ఆ కోవట్లుగా వచ్చిన వేరే పార్టీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. 3వ అంశం, జగన్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా చెప్పకపోయినా లోకేష్ బాబు చెప్పిన 4 బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే తల్లిని చెల్లిని బయటికి పంపించింది ఎవరో, బాబాయ్ హత్య చేసింది ఎవరో, జే బ్రాండ్ ప్రవేశపెట్టి 30,000 మంది జీవితాలతో ఆట ఆడుకుంది ఎవరో, బటన్ నొక్కుడే కార్యక్రమంగా పెట్టుకొని ప్రజల మీద భారాన్ని బాధింది ఎవరో అనే ప్రశ్నల్ని ఆయన ఎత్తాడు. అర్థమైందా రాజా అని అర్థమయ్యేటట్టు చెప్పాడు. సో ఈ టాపిక్ తప్ప ఎక్కడా కూడా మహానాడులో జగన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. ఇంకొక అంశం మీరు ప్రస్తావించారు, సిద్ధం సభలు జరిగినంత సక్సెస్ ఇది జరగలేదని. ఈ రెండిటికి కొన్ని మీడియా వాళ్ళు ప్రచురితం చేసిన అంశాలు మనం జాగ్రత్తగా ఫోటోగ్రాఫ్ గమనించినట్టయితే ఈ మహానాడు సక్సెస్ అవ్వలేదని వాళ్ళు వేసిన ఫోటో మనం క్లియర్గా ఏ తెలివి ఉన్నాడైనా చదువు లేనోడైనా చూస్తే ఒకటి డయాస్ పైన ఫోటో తీశారు. ఆ డయాస్ దగ్గర పక్కన క్రేన్ ఉంది, అంటే అది అరేంజ్మెంట్స్ ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి క్రేన్ ఉంది అక్కడ. రెండోది ఖాళీ కుర్చీలు చూపించారు. అవును, అప్పుడు సభ జరగలేదు, అది అరేంజ్మెంట్ జరుగుతుంది కాబట్టి కుర్చీలు ఖాళీగానే ఉంటాయి. అది అసలు ఎంత తెలివి తక్కువ పని చేసి ఆ ఫోటో పెట్టి జనం రాలేదని చెప్తున్నారు. రెండో అంశం, సిద్ధం సభలు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యకరమైన ఒక అంశం సిద్ధం సభల్లో వెలుగులోకి వచ్చింది. ఈవెన్ నాకు కూడా అప్పటి వరకు ఆ టెక్నాలజీ తెలియదు, నేను కూడా తెలుసుకుంది సిద్ధం సభ ద్వారానే. అట్లా ప్రజలు చాలామంది సిద్ధం సభల ద్వారా తెలుసుకుంది ఏంటంటే జనం ఎలాగూ రాలేదు, రారు అని ఒక నిర్ణయానికి వచ్చి సిద్ధం సభల దగ్గర గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు? ఓకే, ఇక్కడ చూస్తున్న వీక్షకులకి ఈ టెక్నాలజీ పెద్దగా తెలియదు. అప్పట్లో నేను కూడా దాని ద్వారా తెలుసుకున్నా. ఇప్పుడు మనం స్టూడియోలో ఇక్కడ వెనక చుట్టుపక్కల గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది. ఈ మ్యాట్ ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజ్, టెక్నాలజికల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. ఈ పక్కన మనకి ఇప్పుడు బొమ్మలు వస్తూ ఉంటాయి, అంటే వేరే రకమైన జగన్ రెడ్డి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లేకపోతే ఇంకొకటి ఇమేజెస్, ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మనం ఈ గ్రీన్ మ్యాట్ ద్వారా మనం పెట్టవచ్చు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి మన పక్కన కనిపిస్తూ ఉంటాయి ఇమేజెస్. సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ నిండుగా పరిచి
సభ ఎందుకు పెట్టవలసి వచ్చింది నంబర్ 1. నంబర్ 2, సభ అంతా అయిపోయిన తర్వాత గ్రీన్ మ్యాట్ నిండా మనుషుల్ని ఇమేజెస్ పెట్టేశారు. అది ఆల్రెడీ ఆ సభ అయిపోయిన తర్వాత మొత్తానికి తెలియకుండా ఉండదుగా ఏం టెక్నాలజీ వాడారో, గ్రీన్ మ్యాట్ ఎందుకు పెట్టారో, దానివల్ల జనం వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేశారనేది సిద్ధం సభ అయిపోయిన తర్వాత అందరికీ సంసిద్ధంగా అర్థమైపోయింది. ఈ విషయాలన్నీ కవర్ చేసుకోవటం కోసం మహానాడు ఉద్దేశించి మాట్లాడటం అనేది సరైన చర్య కాదు. రెండో అంశం, ఇప్పుడు మహానాడు సక్రమంగా జరగకుండా ఏదో కావాలని నామకా వాస్తే చేసి ఉంటే, ఇప్పుడు లోకేష్ బాబు గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీర్మానం ఒకటి డిక్లేర్ అయి ఉండే మహానాడులో. ఎందుకు కాలేదు? వాళ్ళు పొలిట్ బ్యూరోలో అది అప్రూవ్ కాలేదు కాబట్టి మహానాడులో ఆ తీర్మానం ధూళిపాళ నరేంద్ర ప్రవేశపెట్టినప్పటికీ అది అనౌన్స్మెంట్ రాలేదు కదా. అంటే వీళ్ళు కాన్సన్ట్రేషను ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ కండక్టింగ్ మహానాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప వేరే వాళ్ళని దూషించడానికి చేసిన సభ కాదు అనేది అర్థమవుతుంది. మూడోది, ఆంధ్ర రాష్ట్రంలో గతంలో పరిపాలించినప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటికి పారిపోయి బయటికి వెళ్ళిపోయిన సందర్భం కొన్ని ఎగ్జాంపుల్స్ వెలుగులోకి వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ ఒక సంవత్సర కాలంలో 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 6 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది డీటెయిల్స్తో సహా అనౌన్స్మెంట్ చేశారు. ఇంకొక విషయం ప్రస్తావిద్దాం. కడపలో జరిగిన మహానాడు కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావనకి వెలుగులోకి జనానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అనే అతనికి ఇది ఇచ్చేశారు. అంత మనోళ్లే కదా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా. ఇచ్చినప్పుడు ఏం చేశారు? స్టీల్ ప్లాంట్కి 3,000 ఎకరాల అలాట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ సొమ్మే కదా, పోయేదే ఉంది. గాలి జనార్దన్ రెడ్డికి దీని తోడుగా ఇన్ అడిషన్ టు దిస్ ల్యాండ్ అలాట్మెంట్ ఫర్ ద స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ కడప క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. అంటే ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటానికి ప్రభుత్వ రంగ సంస్థ క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. అటువంటిది కడప స్టీల్ ప్లాంట్కి గాలి జనార్దన్ రెడ్డి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేశారు. అదే ఓబులాపురం మైన్స్. పిల్లలు కూడా చెప్తుంటారు ఓబులాపురం మైన్స్ గురించి. సో అందులోనే సరే ఆయనకి భారీ ఎత్తున ఏం జరిగిందో తెలుసు, ఈరోజు జైల్లో ఉన్న విషయం తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు మళ్ళీ దాని మీద ఇంకొక కొబ్బరికాయ ఫౌండేషన్ స్టోన్ వేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు. ఇప్పుడు అదే ల్యాండ్లో మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ కొబ్బరికాయ లేకుండా జిందాల్ సంస్థ వాళ్ళు 4,500 కోట్లు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఒక 4,000 కోట్లు, 9,000 కోట్లతో సుమారుగా ఒక స్టీల్ ప్లాంట్ జిందాల్ నేతృత్వంలో వస్తుంది. అది కూడా జూన్ 12వ తారీఖులోపు మళ్ళీ స్టార్ట్ అవబోతోంది. దీనివల్ల 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కడపలో వస్తూ ఉంది. ఇది ఒక కడపకి ఇచ్చిన వరం కాదా? ఇన్ని విషయాలు, డీటెయిల్స్, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం మహానాడులో జరిగింది తప్ప ఏ ఒక్కరిని బేస్లెస్ అలిగేషన్ కానీ కామెంట్ కానీ చేసిన సందర్భం లేదు. ఒకే ఒక మాట లోకేష్ బాబు మాట్లాడుతూ, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో మంత్రివర్యులుగా ఉన్న ఒక ఫిమేల్, రోజా అయి ఉండొచ్చు, గాజులు చీరలు పంపిస్తానంది. పంపించమ్మా, నేను మా చెల్లెళ్ళకి అక్కలకి ఇచ్చుకొని దాన్ని నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటా అన్నాడు. అంతకు మించి బేస్లెస్గా ఫాల్స్గా అలిగేషన్ చేయాల. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఆ కార్యకర్తలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా సహించేది లేదు అన్నారు. రెండోది, మరీ ముఖ్యంగా ఆడవారి మీద అసభ్యంగా ప్రవర్తించొద్దు అన్నారు. ఇంత మంచి అంటే జనానికి ఒక సందేశాత్మకమైన మెసేజెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ మహానాడు గురించి విమర్శించడానికి ఇందులో అంశం ఏముంది? పాయింటే లేదు. దెర్ ఇస్ నో పాయింట్. ఆల్ దిస్ బేస్లెస్ అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ తప్ప ఎక్కడ వాస్తవం ఉంది? అంటే వీళ్ళు ఏదో అలిగేషన్ చేయాలి కాబట్టి చేయటం తప్ప ఎక్కడా లేదు ఇందులో వాస్తవం. చాలా చక్కగా చెప్పేసారు నిజంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.